95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం. పలు కీలక అంశాలపై దిశానిర్దేశం. మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పౌర సమస్యలపై పర్యవేక్షణ. సత్వరమే పరిష్కరించడానికి వార్డు ఆఫీసులు. మంత్రి తలసానిపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన యాదవ సంఘం నేతలు. కాకినాడ జిల్లా కళ్యాణ మండపంలో బీజేపీ కార్యవర్గ సమావేశం. వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ అండదండలు లేవన్న నేతలు. డీటెయిల్స్ చూసే తెలంగాణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో కొత్త సచివాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులతో సీఎం చర్చించారు. కాగా ఇప్పటికీ 21 రోజులకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 2 నుంచి మొదలు కానున్న ఈ కార్యక్రమాలు రోజుకో రంగం చొప్పున 21 రోజుల పాటు జూన్ 22 వరకు కొనసాగనున్నాయి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉత్సవాలు నిర్వహించేలా సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రి కేటీఆర్ తో సూచనల మేరకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేసింది. వార్డు ఆఫీస్ ఏర్పాటుపై వార్డు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, డీసీ, జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ హెచ్ఓడీలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లో సమస్యల సత్వర పరిష్కారానికి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 150 వార్డు ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పౌర సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి పౌరుల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడానికి వార్డు ఆఫీసులు పనిచేయనున్నాయని తెలిపారు. ఈ రోజు అంటే నాకు మాట్లాడటం ఇంకేం లేదు, బికాస్ ఐ థింక్ మన కమిషనర్ గారు హ్యాస్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వెరీ మైన్యూట్లీ, వెరీ డీటెయిల్డ్ గా. సో ఆల్సో మన దానకిషోర్ గారు కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ ఆల్ నో దట్ మనకు వచ్చే మేజర్ ఇష్యూ వాటర్ ది యూనో మోస్ట్లీ మాకు ఏమవుతుందండి కిషోర్ గారు, we are all sitting in the council hall. I think my officers, they are not, when a person tries to raise a question, they're not, if you are child officers ga meeru detailed ga clear ga explain cheste, they will not have any more questions, because it is chala clear. ఈ రోజు వార్డ్ ఆఫీసర్స్ మనము ఒక కేటీఆర్ గారు ఒక విజన్ గా తన ఒక విజన్ గా తీసుకొచ్చి మనము ఒక వార్డ్ people going from circle to zonal, it takes a long time, because we kuda of officers in their offices, but it's a pressure to you all also. So when it comes ward officer, we have hardly have about 40,000 to 50,000 population. That problem on cost grievances, yes, we might get about say 5,000 grievances per day. Adi kuda vaste anta. Mostly we will get about 8 or so town planning vastayi. Water ki of course we get more, sewage ki what vastayi kabatti we should be able to handle it right.
సో ఇవన్నీ కూడా వార్డ్ ఆఫీసెస్ మనం క్రియేట్ జోనల్ లెవెల్లో ఉన్నారు, కొత్తగా వార్డ్ ఆఫీసెస్ లో కూడా వస్తారు. ద ఓన్లీ థింగ్ దట్ ఐ ఎక్స్పెక్ట్, ఎందుకంటే ఎవ్రీబడి కంప్లైంట్స్ ఓన్లీ వన్ థింగ్ టు మీ. When they come to my office, they say, ma'am, we try to call. Firstly, they do not answer the phone calls. If they even answer the phone calls, they're very rude to us. They just hang up on us. Commissioner garu cheppinattu, Thane Kishore garu cheppinattu, let us be very polite to the customer. As Snehalata garu cheppinattu, force duty chese we don't have to. ఇప్పుడు మీరు వార్డ్ ఆఫీస్ లో కూర్చున్న yesterday రవికిరణ్ గారు నాకు చూపించారు how the layout is going to be in the ward offices, who are the officers who are going to sit there. బట్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గర ఒక కంప్లైంట్, సే వాటర్ డిపార్ట్మెంట్ ఒక కంప్లైంట్, నేను ఇక్కడ చెప్తాను, నేను ఆ ఆఫీసర్కి చెప్తాను. డోంట్ లెట్ ద కస్టమర్ గో అరౌండ్ అండ్ అరౌండ్ అగైన్. ఐఎమ్ టెలింగ్ యూ, బికాస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ వెన్ ఇమీడియట్ గా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. I do not know, మళ్ళీ నేను Thane Kishore గారిని అడిగాను, ఇప్పుడు మాకు వాటర్ ప్రాబ్లం, see we have sewage problem. Will the officer try to take care of solve the problem? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యాదవ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యాదవ కుర్మ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద యాదవులంతా మహాధర్నా నిర్వహించారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే దున్నపోతులతో గాంధీ భవన్ ముట్టడిస్తామని గోసుల శ్రీనివాస్ యాదవ్ మరియు యాదవ సంఘాల నేతలు హెచ్చరించారు. డప్పు వాయిద్య కళాకారులు దున్నపోతులతో నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు కన్నులు రైట్ సైడ్ కన్నులు వేసుకోవాల్సిందో కోరుతాను. నరసింహ యాదవ్ కార్పొరేటర్ వారి బృందానికి స్వాగతం సుస్వాగతం. అదే యాదవ్ ఖమ్మం నుంచి విచ్చేశ్వర వారికి బృందానికి స్వాగతం సుస్వాగతం. అధ్యక్షులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారికి అందరూ కూడా ఈ యొక్క పూర్వ యాదవ జయంతి యాక్షన్ తరఫున స్వాగతం సుస్వాగతం. వీళ్ళందరూ కూడా ఒకటే ఆలోచించాలి, ఈ యాదవ భవన్ ను ఏదైతే గాంధీ భవన్ ను ముట్టడిస్తున్నామో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీరందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శంషాబాద్ విమానాశ్రయంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, వంశీచంద్ రెడ్డి, జాతీయ నాయకులు కొప్పుల రాజు, హర్కర వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం కాకినాడ చెల్లా కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకంతో ఉన్నాయని, సిడ్నీ పర్యటనలో ప్రధాని మోదీకి అక్కడ ప్రవాస భారతీయులు సిడ్నీ వాసులు బ్రహ్మరథం పట్టారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ అండదండలు ఉన్నాయని ప్రచారం చేయటం విడ్డూరంగా ఉందని, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సిబిఐ తన పని తాను చేసుకుపోతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అవినాష్ రెడ్డి అరెస్టు చేయటం లేదని, ప్రచారం చేయటంలో అర్థం లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతం బలపడుతోందని, రాబోయే కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ముందుగా మా జిల్లాకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేటప్పటికి మన జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు వారు పని మీద లండన్ వెళ్ళడంతో అనుకోకుండా 24 తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి అని పార్టీ ఆలోచించడంతో వారు ఊరు వెళ్ళడం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని నాకు చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని అంటే ఈరోజు ఈ సభకి అధ్యక్షత వహించడానికి అవకాశం కల్పించిన మన జిల్లా అధ్యక్షులు గారు శ్రీ చిలుకూరు రామ్ కుమార్ గారికి ఈ సభ ప్రకారంగా నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి నాకు మా జిల్లా కమిటీ అందరూ కూడా రంబాల వెంకటేశ్వర గారు, మాటా మంగరాజు గారు, అలాగే దాట్ల రాజు గారు, తోటశెట్టి రమేష్ గారు, మొత్తం భీమా గారు, అనపర్తి వెంకటేష్ గారు, చెంజం లాల్జీ గారు, శ్రీనాథ్ గారు, ఏడు కృష్ణ గారు అందరూ కూడా సహకరించారు. మీ అందరికి కూడా ఇన్వైట్ చేయడం అనేది ఆహ్వానించడం వారి పురస్కారాలను వేసుకుని అందరూ కూడా తలా ఒక పని కూడా కార్యక్రమాన్ని వారి పురస్కారాలను వేసుకుని నిర్వహించడం జరిగింది. మనం ఆలస్యంగా మొదలుపెట్టుకున్నాం. హీరోయిన్ డింపుల్ హైతి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ కార్ పార్కింగ్ వివాదంపై డింపుల్ తరపు న్యాయవాది పాల్ సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. డింపుల్ పై తప్పుడు కంప్లైంట్ చేశారని తెలిపారు. డీసీపీ కార్ కవర్ తీసేశారని ఎఫ్ఐఆర్ లో పెట్టారు. డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ బయట పెట్టండి ఆయన కోరారు. డీసీపీ రాహుల్ హెగ్డే అబద్ధాలు ఆడుతున్నాడని, తన డ్రైవర్ ను కాపాడుకునేందుకు ఇదంతా చేస్తున్నాడన్నారు. డ్రైవర్ ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, ట్రాఫిక్ పోలీసులు బ్రిక్స్ తీసుకొచ్చి పార్కింగ్ లో పెట్టారు. తప్పును కవర్ చేసేందుకు ఇదంతా చేస్తున్నారన్నారు. హీరోయిన్ ఇంట్లోకి ఎవరో తెలియని వ్యక్తులు వస్తున్నారని, బయటకు వెళ్లడానికి డింపుల్ భయపడుతోందన్నారు. వివిధ నంబర్ల నుండి కాల్స్ వస్తున్నాయని, డీసీపీ డ్రైవర్ పైన న్యాయపరమైన యాక్షన్ తీసుకుంటామన్నారు. డింపుల్ కంప్లైంట్ పెడితే తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. నేను పర్సనల్గా ఉన్నప్పుడైతే తీసుకోలేదు. నేను సార్కి చెప్పిన, అయ్యోకి సార్ మీరు ఇది తీసుకోండి, ఈమె కంప్లైంట్ కూడా తీసుకోండి అని గమ్మునున్నాడు. ఇప్పుడు ఏమవుతుందా అంటే మనం పిఎస్కి పిలిచి ఆడ కూర్చోబెట్టి పర్పస్ఫుల్గా ఒక అమ్మాయిని అట్లానే డీటైన్ చేసుకుంటే, ఎస్పెషలీ సెలబ్రిటీ ఆఫ్ దట్ స్టేటస్, ఎట్లా ఫీల్ అవుతుందా ఆమె చెప్పండి. ఆడ కూర్చోబెట్టేసిండు క్రైమ్ రూమ్లో, ఎట్లయితుంది? అపార్ట్మెంట్లో ఒక వెల్ఫేర్ ఉంటుంది, అంత పెద్ద వెల్ఫేర్ స్ట్రక్చర్ చేంజ్ చేసిన అబ్జెక్షన్ చేస్తారు వెల్ఫేర్ వాళ్ళు కావచ్చు. మళ్ళీ అంత బ్రిక్స్ పెట్టుకొని పెట్టారని చెప్తున్నారు. మరి వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, వాళ్ళు మీకేం సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు ఇప్పుడు ఆయననే ఇక్కడ బ్రిక్స్ పెట్టిండు, ఆయననే వెల్ఫేర్ అసోసియేషన్ అడ్రస్ ఇచ్చిండు ఆయన డ్రైవర్కి, PC 1173 ఆయన డ్రైవర్కి. ఈయన డ్రైవర్ అసలు మీడియా ముందు లేడు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. టిల్ నౌ ఐ హావ్ నాట్ సీన్ హిమ్. నేను అయ్యో గారికి చెప్పిన, సార్ ఆయన పిలవని కంప్లైంట్కి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటే ఇద్దరిని పిలుస్తారు పోలీసు వాళ్ళు. నీదేం వర్షన్ అయ్యా, నీదేం వర్షన్, మీరు కూర్చొని కాంప్రమైజ్ అవుతారా లేదా, ఏదో ఒకటి చేయాలి కదా. వీళ్ళు ఒక సైడ్ వెళ్ళిపోయినారు, ఆల్రెడీ డిసైడెడ్. ఈమెను తీసుకొని ఎచ్చన్నా ఇరికిచ్చాలా, వీళ్ళని బతికించాలా, ఏదో ఒకటి చేయాలా. మేము మాత్రం సాటిస్ఫై కావాలా. మేము పెద్ద తురించి ఏదో అంటారు చూడండి హిందీలో, అట్లా అని ఫీల్ అయిపోతుండే అన్నట్టు. ఆయన ఏడుకలు వచ్చిండు, కర్ణాటకకి ఏడుకలు వచ్చిండో తెలియదు, కానీ ఐపీఎస్ ఎట్లా అయిండో, ఆయన ఏం చేసి అయిండో, మళ్ళీ ఈయన రికార్డు కూడా ఇట్ సీమ్స్. 3 రోజుల క్రితం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లారీలు లేవనే సాకుతో మార్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కోటమైసమ్మ వద్ద రైతులు మార్కెట్ కొనుగోలు చేసిన మొక్కజొన్నలను తరలించాలని రాస్తారోకో చేశారు. 3 రోజుల క్రితం మార్క్ఫెడ్ అధికారులు కల్లాల వద్ద మొక్కజొన్నలను కొనుగోలు చేశారు. 3 రోజుల నుండి గోదాంకు తరలించేందుకు లారీలు లేవు అనే సాకుతో కల్లాల వద్దే ఉంచారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులు తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లో వేసుకుని మైసమ్మ వద్ద ఉన్న గోదాంకు తీసుకొచ్చారు. అయినా అన్లోడ్ చేసేందుకు సిబ్బంది లేరని మార్కెట్ అధికారులు సాకులు చెప్పడంతో రైతులు రోడ్డెక్కారు. చివరకు మార్కెట్ అధికారులు తక్షణమే అన్లోడ్ చేసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమింపచేశారు.
రైతుల ఐక్యత రావాలి రావాలి. మూడు రోజులు అవుతుంది మార్కెట్ దుకాణాల మక్కలు కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రైతులు స్థానిక ఎమ్మెల్యే కానీ రమేష్ కానీ ఈ మార్కెట్ సెంటర్కి వచ్చినాక రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ట్రాక్టర్లను తీసుకోకుండా కాలయాపన చేసి రైతులు ఎక్కడ మక్కలు గవర్నమెంట్కి అమ్ముకోవద్దనే ఉద్దేశంతోనే ఈ ముఖ్యమంత్రి గారు ఈ మార్కెట్ సెంటర్లో కొనుగోలు ఆపేసి మక్కలు తీసుకోవడం ఆపేయడం చెప్పిండు. ఇప్పటికైనా బుద్ధి చెప్పి రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నీ మాయమాటలతో రైతన్నలు ఇప్పటికే ఒడ్లు కానీ మక్కలు కానీ కొనుగోలు కేంద్రాలను ఎక్కడెక్కడ సాకున్నాయి వాటిని ఎంబడే కొనుగోలు చేయాలి. లేని ఎల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ధర్నా చేస్తాం, ముందుకు పోతాం, రైతులకు న్యాయం చేసేదాకా పోరాడతాం. కృష్ణా జిల్లా కోడూరు మండలం పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలోని చాట్రగడ్డ రంగారావుకి చెందిన పూరిల్లు మేకల చావిడి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా దగ్ధమైంది. అవనిగడ్డ అగ్నిమాపక అధికారి పివిఎస్ ప్రసాద్ నేతృత్వంలో వారి సిబ్బంది పి జకరయ్య రామకృష్ణ ఆధ్వర్యంలో మంటల్ని అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో మేకలు నమ్మి ఇంటిలో దాచిన 4,50,000 రూపాయల నగదు, బంగారం, ఇంటి డాక్యుమెంట్లు, గృహోపకరణ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితులు వాపోతున్నారు. ఎవరూ ఇంటి వద్ద లేని సమయంలో ఇలా అగ్ని ప్రమాదం సంభవించి తమ ఇల్లు పూర్తిగా తగలబడిపోవడంతో నిరాశ్రయాలుగా మిగిలిన బాధితులు కన్నీరు పెడుతున్నారు. వేసవి కాలంలో ఎండల తీవ్రతకు వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్న ఘటనలు ఆదిలాబాద్ జిల్లాలో తరచూ జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి వాహనంలో నుండి పొగలు వెలువడగా కొద్దిసేపటికి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో బైక్ దగ్ధమైంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది, దగ్ధమైన బైక్ ఎవరిదో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సార్ బండి పక్క కట్టు, జల్దీ 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 ఈ బండి అంబర్పేట డీడీ కాలనీకి చెందిన సాహితీ భర్త మనోజ్ యుఎస్ఏలో హార్ట్ అటాక్ తో చనిపోవడంతో మనోవేదనతో సాహితీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాహితీకి సంవత్సరం క్రితమే వనస్థలిపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోజ్ తో వివాహం కాగా అప్పటి నుండి వారిద్దరూ అమెరికాలోని డల్లాస్ లో నివసించేవారు. ఈ నెల 2న సాహితీ తన తల్లిదండ్రులను చూడడానికి ఇండియాకు రాగా 20వ తేదీన అమెరికాలో భర్త మనోజ్ హార్ట్ అటాక్ తో హఠాన్మరణం చెందారు. అమెరికా నుండి 23న వచ్చిన భర్త మనోజ్ మృతదేహానికి వనస్థలిపురంలోని అంత్యక్రియలు జరిగిన తర్వాత పుట్టింటికి వచ్చిన సాహితీ ఆత్మహత్యకు పాల్పడింది. అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తమిళనాడు తిరువళ్లూరు నుంచి తిరుపతి వస్తున్న ప్రైవేట్ బస్సు ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న డ్రైవర్ను జేసీబీ సాయంతో వెలికి తీశారు. ఆర్టీసీ కండక్టర్ జాఫర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. కాలు ఇరుకునిందా
వీడు సడన్ బ్రేక్ వేసినాడు రా. ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా కేవలం ఉద్యోగుల హక్కులు వారి విధానాల కోసమే ఏపీజీఈఏ సంఘం పనిచేస్తుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కారరావు చెప్పారు. కాకినాడలోని ధర్నా చౌక్లో ఏపీజీఈఏ కాకినాడ జిల్లా శాఖ దీక్షా శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన శిబిరంలో ఆస్కారరావు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని వచ్చిన వారం రోజులలోపు రద్దు చేశానని చెప్పిన సీఎం జగన్ మర్చిపోయారని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ప్రతి నెల 1వ తేదీన తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 2,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఒక్కొక్క ఉద్యోగికి సుమారుగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు బెనిఫిట్స్ వస్తాయని చెప్పారు. అక్టోబర్ 31 వరకు ఉద్యోగులు ఆందోళన వివిధ రూపాలలో నిర్వహిస్తామని చెప్పారు. జిందాబాద్ జిందాబాద్. ఈ యొక్క నిరాహార దీక్ష 2వ రోజు మన ముఖ్య అతిథిగా జిందాబాద్. ఉద్యోగుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగుల న్యాయమైన కోరికలను వెంటనే ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు జి ఆస్కార్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఈనాడు రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితులు చూస్తే ఎన్నడూ లేని విధంగా, మునుపెన్నడూ లేని విధంగా 1వ తారీఖు నాడే జీతాలు చెల్లించాలా అనే చట్టం కావాలనేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలోనికి ఉద్యోగ సమాజం నెట్టివేయబడింది. దాచుకున్న సొమ్ములైనటువంటి జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, మరి ఏ ఇతర ఆర్థిక సౌలభ్యమైన లోన్ కానీ ఉద్యోగి పెట్టుకుంటే ఈవేళ చెల్లించలేని పరిస్థితి తయారైంది. ఆర్థిక భద్రత కోసం ఉద్యోగి తన జీతంలో నెల నెలా దాచుకునేటువంటి సొమ్ములు సైతం ప్రభుత్వం అనధికారికంగా వాడుకోవడం జరుగుతూ ఉంది. సాధారణ సరెండర్ లీవ్ కూడా, ఉద్యోగికి రావాల్సినటువంటి సరెండర్ లీవ్ కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఉద్యోగులకు రావాల్సిన డిఏలు బకాయి పెరిగిపోతూ ఉన్నాయి. పిఆర్సీ అడిగితే రివర్స్ పిఆర్సీ వస్తూ ఉంది. ఈ రోజున ఉద్యోగికి భద్రత లేక రోడ్డు మీదకు వద్దామని ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యమం అక్కర్లేదంటా ఉన్నాయి. మరికొన్ని ఉద్యోగ సంఘాలు మాలాంటి గుర్తింపును రద్దు చేయమని వాళ్ళు ఎంతసేపు చూసినా వినాయకుడి మీద భక్త, ఉండ్రాల మీద భక్త అన్నట్టుగా చూస్తే మా గుర్తింపు రద్దు చేయమంటా ఉన్నాయి. మరొక ఉద్యోగ సంఘం అయితే ఉద్యమం ఎట్లా మొదలెట్టాలా, ఉద్యమం ఎలా ముగించాలనే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు పొందిన మొదటి రోజు నుండి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఘనంగా స్వేరోస్ విక్టరీ డే సంబరాలు జరిగాయి. మాజీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో గురుకులాల విద్యార్థులు అతి చిన్న వయసులో ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ పూర్ణ, ఆనంద్ స్వేరోలు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన రోజు సందర్భంగా ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, పట్టణాలలో స్వేరోస్ విక్టరీ డేగా జరుపుకున్నారు. దాంట్లో భాగంగా మెట్పల్లి పట్టణంలోని జిల్లాలో ఉన్న స్వేరోస్ నాయకులు, గురుకులాల తల్లిదండ్రుల సమక్షంలో కేక్ కట్ చేసి కార్మికులకు, రిక్షా సోదరులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్వేరో అధ్యక్షులు ఉయ్యాల రమేష్, స్వేరో గోరుముంతల సురేందర్ తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే స్వేరో పూర్ణ ఆనందులు ఈరోజు ఎవరెస్ట్ నది అధిరోహించి భారతదేశ చరిత్రలో ఒక దళిత బిడ్డలుగా, గురుకుల విద్యార్థులుగా చరిత్ర పుటల్లోకి మన ఈ స్వేరో ఆర్గనైజేషన్ తీసుకెళ్లిన సందర్భంగా
మే 25 నాడు ప్రతి సంవత్సరం మేము ఫెరో ఆర్గనైజేషన్ తరఫున సమక్షంలో ఈరోజు మెట్పల్లిలో ఫెరో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఫెరో విక్టరీ డేని ఘనంగా జరుపుకోవడానికి కేక్ కటింగ్ ద్వారా ఫెరో విద్యార్థులందరికీ మరియు తల్లిదండ్రులకి ఈ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫెరో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ పేరు పేరున జై ఫెరోస్ జై భీములు తెలుపుతున్నాను. నేను ఉయ్యాల రమేష్ ఫెరో జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ కార్యక్రమంలో గురుమంతుల సురేందర్ ఫెరో ఆర్గనైజేషన్ విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన, తర్వాత ఫెరో విద్యార్థులు ప్రశాంత్, అఖిల్, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక రోజు ఫెరో విక్టరీ డే. ప్రతి ఒక్క ఫెరో తల్లిదండ్రులు ఫెరో విద్యార్థులు ఈ రోజును స్వతంత్ర దినోత్సవము రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటామో దీన్ని కూడా అంతే ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జై భీమ్ జై ఫెరోస్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గల శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మరియు R&B శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ PS ప్రద్యుమ్న కుటుంబ సభ్యులతో సందర్శించి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు అతిథులను ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతించి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అర్చకులు అతిథులకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అతిథులను శ్రీవార్ల శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం. పలు కీలక అంశాలపై దిశానిర్దేశం. మై GHMC యాప్ ద్వారా పౌర సమస్యలపై పర్యవేక్షణ. సత్వరమే పరిష్కరించడానికి వార్డు ఆఫీసులు. మంత్రి తలసానిపై TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన యాదవ సంఘం నేతలు. కాకినాడ చెల్లా కళ్యాణ మండపంలో బీజేపీ కార్యవర్గ సమావేశం. వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ అండదండలు లేవన్న నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.